ఇది వచ్చి మనకి హుండాయ్ 80 పెట్రోల్ వేరియంట్. ఇది వచ్చి మనకి 2009 మోడల్, 98,000 కిలోమీటర్స్ తిరిగింది. 2,90,000 నెగిటివ్ ప్రైస్ అంటున్నారు. ఒకసారి దీని గురించి చూసుకోవాలంటే మనకి వెహికల్ అయితే చాలా బాగుంది. కస్టమర్ బాగా హ్యాండిల్ చేశారు. దీన్ని కూడా బాగా క్లీన్గా నీట్గా మెయింటైన్ చేశారు. ఒకసారి మీరు లోపల కూడా చూడొచ్చు, చాలా బాగుంది లోపల కూడా. ఇది వచ్చి మనకి మెయిన్ ఏంటంటే దీంట్లో ఇది ఆటోమేటిక్ వెహికల్. మీరు చూడొచ్చు ఒకసారి లోపల కూడా. మనం డ్రైవింగ్ మోడ్లో పెట్టేసుకుని మనం మూవ్ ఆన్ అయిపోవచ్చు. చాలా ఈజీగా మూవ్ ఉంటుంది. ట్రాఫిక్ కూడా పెద్దగా టెన్షన్ ఉండే అవసరం లేదు. లేడీస్ కూడా బాగా యూజ్ అవుతుంది ట్రాఫిక్లో, పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళేవాడు కూడా. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. 15+ వస్తుంది మైలేజ్ అయితే, 15 to 18 వరకు. చూడొచ్చు లోపల ఇంటీరియర్ కూడా మీరు ఒకసారి బ్యాక్ కూడా చూడండి. వెహికల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఓనరు. చూసారుగా ఎంత నీట్గా ఉందో వెహికల్ అయితే. బ్యాక్ షైనింగ్ కలర్ మెరిసిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి కూడా బూట్ స్పేస్ చాలా బాగా ఇచ్చారు, చాలా ఫ్రీగా ఉంది. బూట్ స్పేస్ కూడా లగేజ్ కూడా ఎక్కువ ట్రావెల్ అవుతుంది, పట్టవచ్చు. అండ్ ఇక్కడ దీనికి స్టెప్ని అయితే ఇక్కడ ఇచ్చారు, మీరు చూడవచ్చు. స్టెప్ని చూసారుగా. టైర్స్ కూడా చాలా బాగున్నాయి, 4 టైర్స్ కూడా ఒకసారి మీరు చూడవచ్చు. టైర్స్ కూడా చూసారుగా, 4 కొత్త టైర్స్. 2,90,000 నెగిటివ్ ప్రైస్ అన్నారు కాబట్టి ఒకసారి సైడ్ విజిట్ చేసి మీరు వాళ్ళతో మాట్లాడుకుంటే తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది మనకి హోండా i10. నెక్స్ట్ వచ్చి మనకి మారుతి స్విఫ్ట్ LXi పెట్రోల్ వేరియంట్. 2008 మోడల్, 87,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చి 3,10,000 నెగిటివ్ ప్రైస్. సో చూడొచ్చు వెహికల్ కూడా చాలా బాగుంది. ఇది కూడా దీనికి మార్కెట్లో ఉన్న చాలా డిమాండ్ ఉంది, ఇప్పుడు దొరకట్లేదు ఈ వెహికల్స్ అయితే. సో చాలామంది అయితే అడుగుతున్నారు మమ్మల్ని కూడా, మాకు ఏమైనా డిజైర్లో వెహికల్స్ ఉంటే చూపించండి అని. షిఫ్ట్లో చూడండి, అలా అడిగిన వాళ్ళకి అయితే చాలా యూజ్ అవుతుంది. ఇది వెహికల్ చాలా నీట్గానే మెయింటైన్ చేశారు ఓనర్ కూడా. చూడొచ్చు చాలా నీట్గా ఉంది వెహికల్ కూడా, బ్లాక్ షైనింగ్ కలర్లో. అండ్ టైర్స్ కూడా చాలా బాగున్నాయి. పెట్రోల్ వేరియంట్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక 15 to 18+ అయితే వస్తుంది మైలేజ్ కూడా. చూడొచ్చు మీరు. వీళ్ళ దగ్గర అన్ని నాన్ యాక్సిడెంట్ వెహికల్సే ఉంటాయి, షోరూమ్ ట్రాక్ వెహికల్స్. సో చూడండి మీరు వెహికల్ అయితే మొత్తం అంతా బాగా మెయింటైన్ చేశారు ఓనర్ కూడా. నెంబర్ చూడొచ్చు 2100. చూసారుగా, ఇదే మనకి షిఫ్ట్ వెహికల్. చాలామంది అడుగుతున్నారు. అలా అడిగిన వాళ్ళకి వెహికల్ అయితే బాగా యూజ్ అవుతుంది. బడ్జెట్లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ప్రైస్ అందుబాటులో ఉంది. ఇది ఒక 5 మెంబర్స్ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. చూసారుగా, ఇదే మనకి షిఫ్ట్ వెహికల్ అయితే. చాలా బాగుంది వెహికల్ కూడా, కండిషన్లో ఉందంట. చూడొచ్చు, స్క్రాచెస్ కూడా లేవు ఎక్కడ. నెక్స్ట్ వచ్చి మనకి టొయోటా ఎటియోస్ లివా. ఇది 2012 మోడల్, 93,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది డీజిల్ వేరియంట్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది, 15 to 20+ మైలేజ్ వస్తుంది. ఈ వెహికల్ కూడా చాలామంది ఇప్పుడు క్యాబ్స్ కింద, లైక్ ఎయిర్పోర్ట్స్ క్యాబ్స్ కింద కానీ, ఆఫీస్ స్టాఫ్ కానీ, ఎక్కువ ఐటీ వాళ్ళకి యూజ్ చేస్తున్నారు ఈ వెహికల్స్. చాలా బాగుంటుంది ఎందుకంటే స్పేసీగా ఉంటుంది, ఫ్రీగా కూడా ఉంటుంది. లోపల కూడా చాలా లెందీగా ఉంటుంది. ఇది వచ్చి మనకి 4,50,000 నెగిటివ్ ప్రైస్ అంటున్నారు. సైట్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటే మీరు ఇంకా తగ్గి ప్రైజెస్ కూడా ఉంటాయి. దీనికైతే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. వెహికల్ కూడా చాలా బాగుంది కండిషన్లో. దీనికి బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, మనకి డిజైర్ లాగా. వెహికల్ చూడొచ్చు, ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. వాటర్ కూడా బాగా మెయింటైన్ చేస్తే నాన్ యాక్సిడెంట్ వెహికల్సే ఉంటాయి వీళ్ళ దగ్గర ఓన్లీ, షోరూమ్ ట్రాక్ వెహికల్స్. చూసారుగా వెహికల్ అయితే ఎంత నీట్గా ఉందో. చూడొచ్చు మీరు వెహికల్ పైన. మీరు సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడితే ప్రైస్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సైడ్ విజిట్ చేయండి మీరు కూడా. నెక్స్ట్ వచ్చి మనకి మారుతి డిజైర్ LDI డీజిల్ వేరియంట్. ఇది వెహికల్ కూడా చాలా బాగుంది, చాలా డిమాండ్ ఉన్న మార్కెట్లో. ఈ డిజైర్ కూడా చాలా డిమాండ్ అని చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం వెహికల్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి మనకి 80,000 కిలోమీటర్స్ తిరిగింది, 5,25,000 నెగిటివ్ ప్రైస్. మీరు సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటే ప్రైస్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. చూడొచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళు దీనికోసం చాలామంది చూసి మమ్మల్ని కూడా అడుగుతున్నారు. చాలామంది కాల్స్ కూడా చేస్తున్నారు, కమెంట్స్ చేస్తున్నారు, మాకు ఏమైనా డిజైర్ వెహికల్స్ ఉంటే చూపించండి అని. సో వాళ్ళందరి కోసం ఇది వెహికల్ చూపిస్తున్నప్పుడు చూడండి ఒకసారి మీరు. వెహికల్ చాలా బాగుంది, నీట్గా ఉంది, స్క్రాచెస్ లేవు ఎక్కడ. షోరూమ్ ట్రాక్ వెహికలే, నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇది టస్టర్ వెహికల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. నెంబర్ కూడా చూడొచ్చు ఒకసారి మీరు, 9315. సరిగా వెహికల్ అయితే ఎంత బాగుందో నీట్గా. సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడితే మీకు ప్రైస్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇది నెక్స్ట్ వచ్చి మనకి మారుతి బ్రీజా ZDI ప్లస్ వెహికల్, 2016 మోడల్. చూడొచ్చు మనకి 75,000 కిలోమీటర్స్ తిరిగింది, డీజిల్ వేరియంట్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీనికి 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇది వచ్చి టాప్ హై ఎండ్ వర్షన్ వేరియంట్, ఫుల్లీ హై ఎండ్ వర్షన్ వెహికల్. ఇది 8,30,000 నెగిటివ్ ప్రైస్ అంటున్నారు. ఒకసారి సైడ్ విజిట్ చేసి మీరు వాళ్ళతో మాట్లాడి తగ్గే ఛాన్స్ కూడా ఉంటాయి. సో మన వెహికల్ చూడొచ్చు, చాలా బాగుంది. XUVలో అయితే అసలు చాలా డిమాండ్ అవుతుంది. బ్రీజా వెహికల్స్ కూడా కొత్తవి వాటిలో సెకండ్స్ కూడా చాలా మార్కెట్ ఉన్న వెహికల్లో బ్రీజా కూడా ఒకటి. చూడొచ్చు మనం దీని గురించి అయితే. దీనికి టచ్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ కెమెరా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఇంజిన్. మెయిన్ ఇంజిన్ దీనికి చాలా టాపు.
అండ్ ఇది కూడా ఆటోమేటిక్ వెహికల్, మీరు చూడవచ్చు ఒకసారి. చూసారుగా, ఇదే మనకి బ్రీజా వెహికల్. దీనికి కూడా బూట్ స్పేస్ చాలా బాగుంటుంది, 5 మెంబర్స్కి ఈజీగా చాలా బాగుంటుంది వెహికల్. చాలామంది కూడా అడుగుతున్నారుగా బ్రీజా వెహికల్ అని. లోపల చూసారుగా ఇంటీరియర్ ఎంత బాగుందో, చాలా నీట్గా ఉంది. మీరు నెంబర్ కూడా చూడవచ్చు, ఫ్యాన్సీ నెంబర్ 9099, ఫ్యాన్సీ నెంబర్ ఇది. ఇది బ్రీజా వెహికల్ గురించి అయితే. నెక్స్ట్ వచ్చి మనకి హుండై గ్రాండ్ ఐ10 స్పోర్ట్స్. ఇది కూడా టాప్ అండ్ ఎయిర్ వర్షన్ అని చెప్పొచ్చు. ఎస్యూవీలో చాలా బాగుంటుంది వెహికల్ కూడా. ఇది వచ్చి మనం ఒకసారి దీని గురించి చూసుకుందాం. 2019 మోడల్, 18,000 కిలోమీటర్స్ తిరిగింది, 5,75,000 నెగిషియబుల్ ప్రైస్, పెట్రోల్ వేరియంట్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీని ఫీచర్స్ చూస్తే మనం, దీనికి టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంటుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. టాప్ అండ్ వర్షన్ ఎస్యూవీలో చాలా బాగుంటుంది వెహికల్. చాలా డిమాండ్ ఉంది వీటికి కూడా. కొత్త వెహికల్స్ కూడా చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. చూడొచ్చు మీరు వెహికల్ అయితే రెడ్ కలర్ షైనింగ్ కలర్లో మెరిసిపోతుంది. చాలా నీట్గా ఉంది వెహికల్, చాలా బాగా మెయింటైన్ చేశారు. 2019 మోడల్ కాబట్టి చాలా బాగుంది, నీట్గా చూడొచ్చు. ఎదరు కూడా ఇక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. వీళ్ళ దగ్గర అన్ని నాన్ యాక్సిడెంట్ వెహికల్సే ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు సైట్ విజిట్ చేసి డైరెక్ట్ వాళ్ళతో మాడుకుంటే చాలా బెస్ట్. కలెక్షన్ అయితే చాలా బాగుంది వీళ్ళ దగ్గర. చూడొచ్చు మనకి ఇది గ్రాండ్ ఐ10 వెహికల్ స్పోర్ట్స్ వేరియంట్. నెక్స్ట్ వచ్చి మనకి ఇది హుండై వెర్నా 1.6 వర్షన్. చాలా బాగుంది వెహికల్ అయితే. 2017 మోడల్, 68,000 కిలోమీటర్స్ తిరిగింది, 7,05,000 నెగిషియబుల్ ప్రైస్ అన్నారు. ఒకసారి మనం దీని ఫీచర్స్ వస్తే ఇది కూడా టాప్ అండ్ హై అండ్ వర్షన్. వర్నా వెహికల్ చాలామంది ఇష్టపడతారు, చాలా బాగుంటుంది వెహికల్ కూడా. సో మనం దీని స్పీసెస్ చూసుకుంటే లోపల ఏసీ గుడ్ కండిషన్లో ఉంది, అండ్ మనకి రేడియో సిస్టమ్ కూడా ఉంది, బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది వెహికల్ వెర్నా. చాలా స్మూత్గా కూడా మనకి జర్నీ ఉంటుందని చాలామంది చెప్తారు కస్టమర్స్. చూడండి ఒకసారి వెహికల్ అయితే ఎంత బాగుందో, వెర్నా వెహికల్ ఇది. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది లోపల. అండ్ ఇంకొకటి ఏంటంటే స్క్రాచెస్ కానీ ఇక్కడ లేవు, నాన్ యాక్సిడెంట్ వెహికల్. చూడొచ్చు మీరు వెర్నా వెహికల్. 7,40,000 అంటున్నారు కాబట్టి నెగిషియబుల్ ప్రైస్. సైట్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటే తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి మీకు. నెక్స్ట్ వచ్చి మనకి ఇది హుండై i20 ఆస్తా 2012 మోడల్, 83,000 కిలోమీటర్స్ తిరిగింది, డీజిల్ వేరియంట్. వెహికల్ కూడా చాలా బాగుంది. తెలుసుగా మీకు చాలా డిమాండ్ ఉంది మనకి i20 వెహికల్స్కి హుండైలో. డీజిల్ వేరియంట్ కాబట్టి ఇంకా చాలామంది అడుగుతారు. 3,70,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. మీరు సైట్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటే ప్రైస్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. దీనికి మనకి మంచి ఏసీ సిస్టమ్ బాగుంది, ఏసీ గుడ్ కండిషన్లో ఉంది, రేడియో ఉంది, బ్యాక్ కెమెరా కూడా ఉంటుంది. చూడొచ్చు మీరు వెహికల్లో అయితే. ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. చాలా బాగుంది వెహికల్ కూడా. చాలా సింపుల్గా ఉంటుంది వెహికల్ కూడా ఇది. అండ్ దీనికి కూడా బూట్ స్పేస్ చాలా ఫ్రీగా ఉంటుంది. మనకి డిజైర్ ఉన్నట్టు చాలా ఎక్కువగానే ఉంటుంది లెంత్ కూడా. చూడొచ్చు వెహికల్ ఓనర్ కూడా చాలా బాగా యూజ్ చేశారు వెహికల్ని. 3,70,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు.